ఏ సైడ్ చిరంజీవి పాటలు, బి సైడ్ బాలకృష్ణ. మాస్ మహారాజా రవితేజ కథానాయకుడిగా హరీష్ శంకర్ తెరకెక్కించిన తాజా సినిమా మిస్టర్ బచ్చన్. భాగ్యశ్రీ బోర్సే కథానాయికగా నటించింది. ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకం మీద టీజీ విశ్వప్రసాద్ నిర్మించారు. ఈ సినిమా ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు వస్తుంది. తాజాగా ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ చేశారు. సరిహద్దు కాపాడేవాడే సైనికుడు కాదు, సంపద కాపాడేవాడు కూడా సైనికుడే. మిస్టర్ బచ్చన్ ట్రైలర్ కంటే ముందు ఈ సినిమాలో సాంగ్స్ రిలీజ్ అయ్యాయి. అంతకంటే ముందు సినిమా షో రీల్ రిలీజ్ చేశారు. మధ్యలో టీజర్ కూడా విడుదల చేశారు. ఇప్పటి వరకు విడుదల చేసిన వీడియోలు చూస్తే పాటలలో రవితేజ భాగ్యశ్రీ మధ్య కెమిస్ట్రీ ఎంత బాగుందో, అంతకంటే ఎక్కువ రవితేజ మాస్ కూడా చూపించారు హరీష్ శంకర్. ఇప్పుడు ట్రైలర్ ద్వారా ఆయన కథ రివీల్ చేశారు. అటు రొమాన్స్, ఇటు యాక్షన్ ఎలిమెంట్స్ రెండింటిని బ్లెండ్ చేస్తూ మిస్టర్ బచ్చన్ తెరకెక్కించారు. పీరియడ్ బ్యాక్ డ్రాప్ సినిమా కావడంతో నిర్మాణంలో టీజీ విశ్వప్రసాద్ ఎక్కడ రాజీ పడలేదని అర్థమవుతుంది. Excuse me, can I speak to Mr. Bachchan please? పంచ్ డైలాగ్స్ రాయడంలో హరీష్ శంకర్ స్పెషలిస్ట్. మిస్టర్ బచ్చన్ లోను పంచ్ డైలాగ్స్ కు ఎటువంటి లోటు లేదని ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. జీవితం విలువైంది చిక్కి. దేవుడు తలుపులు మూసేస్తే కిటికీలు తెరుస్తాడంట. యుద్ధం చిన్నది కదా అని చెడ్డి వేసుకెళ్ళాం కదా అత్తయ్య. అజయ్ దేవంగన్ హీరోగా తెరకెక్కిన రైడ్ స్ఫూర్తితో మిస్టర్ బచ్చన్ తెరకెక్కింది. ఆ సినిమా ఇప్పుడు ట్రైలర్ చూస్తే రెండిటి మధ్య ఎంతో వ్యత్యాసం కనబడుతుంది. अगर इलेक्शन में हम 2 सीट भी जीत गए तो ट्रांसफर नहीं करेंगे। और देश के अंदर जो पैसा छुपा है उसका क्या? हम टकराएंगे. లక్నోలోని ఓ ఎంపీ ఇంటి మీద జరిగిన ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ ఆధారంగా ఈ రైడ్ సినిమాని తీశారు. ఆ పాయింట్ ని పట్టుకొని కమర్షియల్ పదంలో మిస్టర్ బచ్చన్ ఫిలిం ని తెరకెక్కించారు. రోజు సాయంత్రం 6 నుంచి 8 గంటల వరకు శ్రోతలు కోరిన పాటలు పాడుతూ ఉంటాం. ఆప్కి కోయి ఫర్మాయిష్? ఎప్పుడు హిందీ పాటలేనా? తెలుగు మాస్ సాంగ్ ఏంటో చూపిద్దాం. రెప్పల్ డప్పుల్ల సప్పుళ్ళు కొట్టాలిలే, నా గాజులో గజలే పాడ